20వ అధ్యాయము స్థూల దేహ ఆవిర్భావము. శ్రీరాముడు ప్రశ్నిస్తున్నాడు, స్వామి, ఈ జీవుడు పరమేశ్వరుడు ఒక్కటే అని ప్రతిపాదిస్తున్నారు కదా. సర్వమునకు అతీతుడు, స్వరూపమంటూ ఏది లేనివాడు అయిన ఈశ్వరుడు ఈ స్థూల దేహమును ఎందుకు ఎట్లు ఆశ్రయిస్తున్నాడు? నేను జీవుడను మాత్రమే, అత్యల్పుడను అను రూపమున గల ఈ సంకుచిత స్వభావమంతా ఎక్కడి నుండి వచ్చి పడుతోంది? అందుకు శ్రీ వశిష్ఠ మహర్షి, స్వయం ప్రకాశమగు ఆత్మవస్తువును అత్యంత అసంగతమైనట్టి ఈ స్థూలదేహము యొక్క ఆపాదనంతా ఏర్పడుచున్న ఒకానొక క్రమమును విశ్లేషించి చెబుతాను విను. మొట్టమొదట పరమేశ్వరునకు జీవకల్పన అగ్ని స్ఫులింగము వలె కొద్దిగా ఉదయిస్తోంది. క్రమక్రమంగా కల్పనా బలం చేత ఆయనే స్థూలజీవిగా భావన పొందటం జరుగుతోంది. ఆకాశంలో చంద్రుడు ఒక్కడే గాని ఇద్దరు చంద్రులు లేరు కదా. కానీ మెల్లకన్ను దోషము కలవానికి రెండవ చంద్రుడు వాస్తవం వలనే గోచరించుచున్నాడు. అట్లే ఈ జీవభావము అసత్తు అయి ఉండి కూడా సత్తు వలె ప్రతీయమానమగుచున్నది. అటు తరువాత భావనా బలము వలన ద్రష్టత్వము, ఆ ద్రష్టత్వము నుండి దృశ్యత్వము ఏర్పడుచున్నాయి. క్రమంగా ఆ సూక్ష్మ తేజము తన యొక్క స్ఫులింగ భావమును మరచినదై తనను స్థూలముగా భావించుచు స్థూలమే అవుచున్నది. ఒకడు స్వప్నంలో నేను మరణించాను, నా బంధువులు నా చుట్టూ కూర్చుని ఏడ్చుచున్నారు అనే అనుభవం పొందుతూ ఉంటాడు. తానే మరణిస్తే ఆ స్వప్నం ఎవరికి? అందలి ఏడ్చుచున్న జనులు ఎవరు? తాను ఉంటే కదా స్వప్నము గాంచుట. ఇట్లు స్వప్నంలో తన మరణం ఎంతటి హాస్యాస్పదమో, శుద్ధ చైతన్యము స్వకీయమైన స్ఫురణచే ఈ జీవత్వము, జీవభావము, నేను ఒక జీవుడను అను భ్రమ పొందటం అట్టిదే. కంటియందు పొర అను దోషము పొందినవాడు ప్రతి వస్తువును రెండు వస్తువులుగా చూస్తాడు. వాస్తవానికి ఇక్కడ వస్తువులు రెండు అగుట లేదు కదా. శుద్ధ చైతన్యమునందు జల తరంగము వలె ఉదయించినట్టి లింగదేహము, జ్ఞానము, చిత్తము అను కల్పనల ద్వారా స్థూలదేహములను గ్రహిస్తోంది. లింగదేహము అనగా ద సటిల్ బాడీ ఆర్ మైండ్. ఆ లింగదేహము స్థూలదేహములను గ్రహిస్తోంది. ఆ లింగదేహము జ్ఞానము, చిత్తము అను కల్పనల ద్వారా స్థూలదేహములను గ్రహిస్తోంది. ఆయా ఉపాధులతో ఏకత్వము పొందుచు నేను ఈ రక్తమాంసమయ శరీరమునే అని భ్రమిస్తోంది. ఆహా, చూచావా? ఎక్కడి నిత్య నిర్మల వృత్తిరహితముగు ఆత్మతోటి ఏకత్వము, ఎక్కడి శరీరముతోటి తాదాత్మ్యము, ఎక్కడి శరీరమే నేను అను భావన, ఎక్కడి అఖండమగు ఆత్మయే నేను అను ఎరుక. ఇట్లు లింగాకారమే క్రమంగా స్థూలత్వం అవుతోంది. ఒక లక్షాధికారి స్వప్నంలో తనను తాను ఒక భిక్షుకునిగా గాంచినట్లు వాస్తవానికి శుద్ధ చైతన్యమే అయి ఉన్న ఈ జీవుడు నేను శరీరమును లేక శరీరమాతుడను, శరీరము చేతనే ఉంటున్నాను అని భావించుకుంటున్నాడు. ఒకదాని వెనుక మరొకటి చొప్పున భ్రమాత్మకమైన అనేక ఆశలకు లోనే నానా యాతనలు అనుభవించుచున్నాడు. చిత్తము ఏ విషయముల ఆకారమును లేక భావనలను దాల్చుచున్నదో ఈ జీవుడు కూడా అట్టివే అగు ఉపాధులను దాల్చుచున్నాడు. ఒక దర్పణం అనగా అద్దము తన ఎదురుగా ఉన్న పర్వతమును ప్రతిబింబిస్తుంది, చూచావా? అట్లే సర్వగామియగు ఈ ఆత్మ కూడా తన జ్యోతిర్మయ లింగ శరీరమును అహం అన్నట్టి అభిమానమును దాల్చి వెలయుచున్నది. సర్వగామియగు ఈ ఆత్మ కూడా తన జ్యోతిర్మయ లింగ శరీరమును అహం అన్నట్టి అభిమానమును దాల్చి వెలయుచున్నది. లోతైన నూతిలో పడినవాడు బయటకు రాలేక కొట్టుమిట్టాడుచున్నట్లు ఈ జీవుడు కూడా దేహాభిమానమును వదలలేక ఉన్నాడు. అతడు తన ఆత్మ యొక్క స్వరూప స్వభావములను ఎరిగినప్పుడు మాత్రమే స్వస్థత పొందగలడు సుమా. ఓ రాఘవ, ఈ జీవునికి అతని ఆత్మ యొక్క స్వరూపమును గుర్తు చేయటానికే మేము ఈ ప్రవచనము అను ప్రయాసతో కూడిన వ్యవహారమంతా చేస్తున్నామయ్యా. అయితే జీవుడు తన ఆత్మతత్వమును ఏ క్షణంలో కూడా త్యజించి ఉండనే లేదు. ఇది సత్యము. మా ఈ ప్రబోధముచే ఉండి ఉన్న సత్యమునే ఎరుకపరుస్తున్నాము లేక గుర్తు చేస్తున్నాము. అంతేగాని మేము కొత్తగా ఏదీ తెచ్చి ఇచ్చుటలేదు. స్వప్న దర్శనం, సంకల్పమునందలి కల్పితమైన దృశ్యము యొక్క అనుభవం, ఇవి రెండు నిజ శరీరమునందే జరుగుచున్నాయి కదా.
ఈ జీవుడు ఆత్మతత్వమగు స్ఫులింగ రూపమున, చైతన్య రూపమున అహంకారాదులతో కూడినవాడై ఉపాధిని ఆశ్రయిస్తున్నాడు. అట్లు ఆశ్రయిస్తూ క్రమంగా తన వాస్తవమగు స్వరూప స్వభావములను ఏమర్చి, నేను ఈ ఉపాధి యందు ఉండువాడిని, ఈ ఉపాధికి మాత్రమే సంబంధించిన వాడిని అను భావనకు బద్ధుడగుచున్నాడు. ఇక ఆపై అట్లే కల్పనామయ దేహములను, స్థూల సూక్ష్మ దేహములను అనుభవించుచున్నాడు. అయితే ఈ జీవబుద్ధి యొక్క నివాస స్థానము ఏది? ఇది సత్తా, చిత్తము అను రెండిటితో కూడినదై ఉండటం, ఇష్టపడటం అను రెండు స్వభావములతో స్వయముగా జ్యోతిరాకాశ మధ్యమున తన లింగ శరీరముననే లేక సూక్ష్మ శరీరముననే వెలయుచున్నది. ఆ లింగ శరీరము జలమునందలి తరంగము వలె ఆత్మయందు ఉనికిని పొంది ఉన్నది. మొట్టమొదట నేను అనుభవమును పొందెదనుగాక అను ఆసక్తితో కూడిన భావన ఉదయిస్తోంది. ఉదాహరణకు చూచెదనుగాక, వినెదనుగాక మొదలైన రూపమున. అప్పుడు నేత్రము నుండి దృష్టి రూపమున చైతన్యము ప్రసరించి భవిష్యత్ బాహ్య దృశ్యమును సమీపిస్తోంది. అప్పుడు ఈ జీవుడు అనబడు చైతన్యమూర్తి తన యందు ఆ వస్తువు యొక్క ఆకార లక్షణములకు సంబంధించిన వృత్తిని పొంది ఆ వృత్తిని అనుభవించుచున్నాడు. దేని వలన చూచుచున్నాడో అవి కళ్ళు అని, దేని యందు స్పర్శానుభవం ప్రాప్తిస్తోందో అది చర్మము అని, దేని వలన వింటున్నాడో అది చెవి అని, దేని వలన వాసన పొందుచున్నాడో అది ముక్కు అని పేర్లు ఇవ్వబడ్డాయి. ఈ విధంగా చైతన్యమునందలి వివిధ వృత్తులు, వివిధ అనుభవములు, వివిధ ధర్మములుగా పరిణమించి నామరూపములను సంతరించుకుంటున్నాయి. దేని వలన అయితే ప్రయత్నము, కర్మేంద్రియములు కూడా వికసిస్తున్నాయో దానిని వాయువు అంటున్నాం. అది సర్వదా స్పందము అను లక్షణము కలిగి ఉన్నది కదా. ఈ వాయువే తన స్పంద క్రియ ద్వారా జీవునకు బాహ్య విజ్ఞానము, అంతర్విజ్ఞానము కలిగించుచున్నది. ఈ విధంగా అతివాహిక దేహి లేక సూక్ష్మదేహి లేక అపంచీకృత దేహి అనగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములే దీని రూపము. ఈ విధంగా అతివాహిక దేహి స్థూలాకారం ధరించుట వలన స్థూల ధర్మము ప్రకటితమవుతోంది. అయితే అతని స్వస్వరూపము ఆత్మ చైతన్యమే కదా. అనగా ఆత్మ చైతన్య స్వరూపుడే లింగ స్థూల శరీరములు ధరించి అందరి స్థూల సూక్ష్మ విషయముల మధ్య ఆకాశము వలె వెలయుచున్నాడు. అసత్యమే అయి కూడా సత్యము వలె తోచున్నట్టి కల్పనను ఆశ్రయించి బ్రహ్మ జీవ శబ్దార్థ బోధకమగు జీవత్వమును స్వయంగా లీలామాత్రంగా అనిర్వచనీయ కారణంగా స్వీకరించుచున్నాడు. బ్రహ్మ జీవ శబ్దార్థ బోధకము అగు జీవత్వమును అనగా ఆ రెండు శబ్దముల అర్థమును ప్రతిబింబించినది. ఈ జగత్ అనబడు దృశ్యప్రాప్తికి ఇస్తున్న ఒకానొక నిర్వచనం విను. ఆ పరమాత్మయే అతివాహిక దేహి అయి స్థూల దేహ ఆవరణము నుండి స్వబుద్ధి చేత కల్పించబడిన ఈ బ్రహ్మాండమును గాంచుచున్నాడు. అప్పుడు శ్రీరాముడు, మరి వేరువేరు జీవుల మాటేమిటి? ఇక్కడ ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క విధంగా ఇచ్చ హావభావములు ఉనికి ప్రకటించుచున్నాడు కదా. ఈ కనబడుచున్నదంతా ఏమిటి? అందుకు వశిష్ఠ మహర్షి, అవును, ఒక జీవి జగత్తును, మరొక జీవి విశాల బ్రహ్మాండ స్వరూపమును, ఇంకొక జీవి భావి బ్రహ్మాండమును గాంచుచున్నారు. ఒకే శక్తి అనేక చోట్ల అనేక వ్యవహారములను నిర్వర్తించుటలేదా? ఒకే చైతన్యము ఒకచోట జీవులుగాను, మరొక చోట విరాట్ స్వరూపముగాను, ఇంకొక చోట దీర్ఘ హ్రస్వకాల స్వరూపముగాను తనను తానే వ్యక్తీకరించుకుంటోందని గ్రహించదవుగాక. అట్లు గాంచుచు ఆయా అనుభవములను అంగీకార బుద్ధితో దర్శించుటయే ఈ బ్రహ్మాండ నిర్మాణములోని అంతర్లీన లక్షణము. ఈ జీవుడు నిజ గర్భగృహము అనతగినట్టి తన చిత్తము నుండే కల్పనానుసారంగా కాలము, కార్యము, కల్పన, ద్రవ్యములను అనుభవించుచున్నాడు. ఆయా రూప నామ శబ్దములకు బద్ధుడగుచున్నాడు. అయితే వస్తుతః ఇదంతా స్వప్న కల్పన వలె అసత్తు లేక అలీకము, భ్రమమాత్రము అయి ఉన్నది. అందుచేత జ్ఞానులు ఇదంతా అనుత్పన్నమైనది అనే నిర్ణయిస్తున్నారు. విశ్వరూపుడు
ఆది ప్రభువు అయినట్టి ఆత్మ స్వయంభువు. అట్టి ఆత్మకు వాస్తవానికి ఉత్పత్తి అన్నదే లేదు. కానీ స్వకీయమగు మాయచే వ్యష్టి సమిష్టి సృష్టి రూపములుగా ప్రకటితమగుచున్నాడు అని వేదములు ప్రకటించుచున్నాయి, బోధించుచున్నాయి. బ్రహ్మాండాకారముగా కనిపించే ఈ భ్రమయందు అతివాహిక దేహస్వరూపి ఆది ప్రభువు అగు ప్రజాపతి అని పిలువబడుచున్న శుద్ధ స్వరూపులకు ద్రష్ట కాక మరింకేదీ ఎక్కడా లేదు. ఈ దృశ్య జగత్తు అనబడుదాని యందు ఏది ఉత్పన్నమై ఉండలేదు, ఏది ఉత్పన్నము అవబోవటలేదు, ఇంకేమీ ఎవరిచేత చూడబడటం లేదు. ఓ రామచంద్ర, మేము ఈ జగత్ వ్యవహారమంతా బాగా పరిశీలించాము. అనేక కోణముల నుండి ఈ నీవు నేను మొదలైన వాటిని పరీక్షించి చూచాం. అనేక చర్చల తర్వాత జగద్విషయమై మేము చేస్తున్న నిర్ణయం విను. ఆతివాహిక రూపమును అనగా మనోరూపమును స్వయముగా ఆశ్రయించిన పరమాత్మ ఈ జగత్తును తనకు తానే చిత్తమునందు రచించుకుని ఆ రచననే బ్రహ్మాండముగాను వస్తుజాలముగాను ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషులుగాను దర్శించుచు అనుభవించుచున్నాడు. ఇక్కడ అక్కడ ఇప్పుడు అప్పుడు బ్రహ్మాకాశమే ఉన్నది అని గ్రహించుటయే జ్ఞానం. అందుచేత రామ, ఈ దృశ్య వ్యవహారమంతా సత్తవలే గ్రహించబడవచ్చు, అనగా యాజ్ ఇఫ్ ఇట్ ట్రూలీ ఎగ్జిస్ట్ అన్నట్లుగా ఉండవచ్చు, అనుభవించబడవచ్చు. కానీ వాస్తవానికి ఇదంతా స్వప్నములో గాంచబడే నగరము వలె కల్పితము, ప్రతిబింబ మాత్రము, భ్రమ, అలీకము అని నీవు గ్రహించదవుగాక. ఇదంతా వాస్తవానికి అనిర్మితం, రాగరహితం, బంధరహితం. అయితే ఏం, అత్యంత ఆశ్చర్యం కలిగిస్తూ ప్రకాశిస్తోంది. ఆకాశములోని నక్షత్రములు, చంద్రుడు మొదలైనవి తటాక జలంలో ఎవరి కారణంగా ప్రతిబింబిస్తున్నాయి? ఈ అలీక దృశ్యము అనగా బ్రహ్మమాత్రమైన దృశ్యము నీటిలో ప్రతిబింబించే ఆకాశ దృశ్యము వలె ఎవ్వరూ సృష్టింపకున్నప్పటికీ సత్యానుభవం వల్లే వెల్లివిరుస్తోంది. మహాప్రళయ సమయంలో బ్రహ్మాదులు కూడా లయమైపోతున్నారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేది సత్యం ఎట్లా అవుతుంది? ఈ సృష్టి అంతటికీ కర్తయగు బ్రహ్మయే ఒకానొక దృష్టిచే మాయలోని భాగంగా లేనివాడే అగుచుండగా, ఇక ఆయన సృష్టియగు ఈ జగత్తు గురించి వేరుగా మనం చెప్పుకునేదేమున్నది? ఇది కూడా అట్లే లేనిదే అగుచున్నది. సృష్టికర్త ఎట్టివాడో ఆ సృష్టికర్తచే కల్పించబడిన ఈ జగత్తు కూడా అట్టిదే అవుతుంది కదా. శ్రీ ప్రియరాఘవ, జ్ఞానము అనబడే జాగ్రత్త ప్రవర్తించినప్పుడు ఈ జగద్దర్శనము అనే స్వప్నము తనంతట తానే అంతర్ధానమగుచున్నది. అప్పుడు పరమాత్మ తన జీవత్వ భ్రమలు వదలి తన యొక్క కేవలము, అద్వితీయము, అద్వయము అగు బ్రహ్మస్వరూపమున విలేచుండటం జరుగుచున్నది. అప్పుడిగా అతని పట్ల ఈ దృశ్య జాడ్యములేవీ ఉండవు. స్వప్నం త్యజించుటచే మెలకువ వచ్చిన తర్వాత ఆ స్వప్నంలోని గృహములు, మనుషులు, సంఘటనలు అసత్యముగా తెలియవస్తాయి. అప్పుడు అవన్నీ జ్ఞాపక మాత్రమే ఉంటాయి కదా. అట్లే ఈ జగత్తు, శరీరాదులు ఉండి ఉన్న జ్ఞానము ప్రాప్తించినట్టి స్థితిలో ఇవన్నీ వీటి మూల కారణముతో సహా ఆకాశ రూపంలోనే సాక్షాత్కారమవుతాయి. అప్పుడు నేను, నీవు, అది, ఇది మొదలైన వాటితో కూడిన జగత్తంతా బ్రహ్మముగానే అనుభూతమగుచున్నది. జలమునకు వేరుగా ద్రవత్వము ఉన్నదా? సృష్టి కూడా పరమాత్మ నుండే వేరు కాదు. జ్ఞానులు అంటే ఎవరు? తపస్సు మొదలైన ఆయా ప్రయత్నములచే మనస్సును నిర్మలం చేసుకున్నవారే కదా. అట్టి నిర్మల మనస్కులకు ఈ కనబడే బ్రహ్మాండము ఆకాశము వలె అతి నిర్మలము, ప్రశాంతము, నిరాధారము, ఏది ఆధారముగా కలిగి ఉండనిది, నిరాధేయము, దేనికి కూడా తాను ఆధారము కానిది, మరియు అద్వయము, అద్వితీయముగా అనగా తనకు వేరైనది కానిదిగా తెలియవచ్చుచున్నది. ఇదంతా బ్రహ్మము నుండే ప్రాప్తిస్తున్నప్పటికీ బ్రహ్మమునకు వేరుగా ఏది ఏ సమయమందునూ ఉత్పన్నమగుటలేదు. ఇది పరమాకాశము వలనే శూన్యము, నిర్మలము అయి వెలయుచున్నది. ఓ మహాసూక్ష్మ బుద్ధి, ఒక విషయం ప్రకటిస్తున్నాను. వాస్తవానికి సంసారము అన్నదే లేదు. ఇది అనగా ఈ కనబడినది ఆధారము గాని, ఆధేయము గాని, ద్రష్ట గాని, దృశ్యము గాని కాదు.
దీని యందు బ్రహ్మము, బ్రహ్మాండము అనబడు పదార్థములేవీ లేవు. ఇక్కడ రూపనామములకు సంబంధించిన కార్యకారణములను, కాల ప్రతిపాదనలను నిరూపించాలని, సిద్ధాంతీకరించాలని ప్రయత్నించటం ఒక విధంగా వితండవాదమేనని అనిపించుకుంటుంది. అయితే శాస్త్రములు కొన్ని నామరూపములు సహాయం తీసుకుని శిష్యుని యందు సంసార రాహిత్యమును వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. పదజాలము యొక్క ప్రాస్థ్యము అంతవరకే, అనగా శిష్యులకు బోధించడం కొరకే. వాస్తవానికి ఇక్కడ జంగమ స్థావరాదులు కూడా లేవు. జలములో తరంగములు, ఆవృతములు, సుడిగుండాలు లేస్తాయి చూచావా? ఒకే జలం ఆ విధంగా అనేక తరంగములతో ప్రవర్తిస్తోంది. బ్రహ్మము తన యందు తానే జగత్కల్పన చేసుకుని ఇంతలోనే ఆ కల్పనలన్నీ విలీనం చేసుకుంటోంది. ఇదంతా ద్రష్టకు వేరుగా చూచినప్పుడు అసత్తు అయి ఉండి కూడా దృశ్య దశలో దృశ్య రూపమున అనుభూతమై అనేక అనుభవములకు ఆలవాలమగుచున్నది. ఆహా, ఈ అసత్తు అయినట్టి దృశ్య వ్యవస్థలో ఎన్ని వేదనలను, ఎన్ని దుఃఖములను, ఎన్ని భయములను జీవుడు నిష్కారణంగా అనుభవించుచున్నాడో కదా. ఒకడు స్వప్నంలో తాను మరణించినట్లు కలగాంచుచున్నాడు. ఇంతలోనే నిద్ర లేచిన తర్వాత ఈ స్వప్నానుభవం నా యొక్క భ్రమచే కల్పించబడినదే కదా, మరి నేను అంతగా ఎందుకు రోధించాను అని ఆశ్చర్యపడతాడు. ఇక ఆపై పట్టించుకోకుండా ఆ అనుభవం పట్ల మౌనం వహిస్తాడు. అదేవిధంగా జ్ఞానము ప్రాప్తించినప్పుడు ఈ సంసారం మిథ్యయే కదా అని బోధపడుచున్నది. అప్పుడు అతడు కేవలము అఖండము, అనాది, అనంతము అగు బ్రహ్మమునే జ్ఞానాకాశమునందు దర్శించగలడు. ఆపై తత్పూర్వ జగత్ వ్యవహార మననము ఉండజలదు. ఆ పరమాకాశమునందే స్వయముగా శూన్య రూపమున అతివాహిక దేహధారి అయి ప్రజాపతి వెలయుచున్నాడని గ్రహించు. ప్రజాపతి అనగా సూక్ష్మతత్వము, ద సటిల్ బాడీ. ఆది కారణ చైతన్యమే ప్రజాపతి యొక్క స్వరూపము. ఆ ప్రజాపతి యొక్క దేహము పాంచభౌతికము కాదు, కార్యము కారణము కంటే వేరు కాదు కదా. ఆ ప్రజాపతి సంకల్పమాత్ర వ్యవహారమైనటువంటి ఈ పృథివీ మొదలైన స్థూల సృష్టి సత్తు కాదు సుమా. ఇదంతా ప్రజాపతి నిజస్వరూపమైన బ్రహ్మమే. సర్వము సర్వదా బ్రహ్మమే అని గ్రహించిన తరువాత ఇక్కడ నీకు తారసపడగల సుఖదుఖములు ఏమి ఉన్నాయి? ఇక సంసారము అన్నది ఎక్కడ ఉన్నది చెప్పు.